దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చేతకని వాడు కాదు దేవుడు. జాగ్రత్తగినాలి. మనం నమ్మినటువంటి దేవుడు జీవమగల దేవుడు, చేతకని వాడు కాదు. మనం అనుకుంటాం ఎంత జరుగుతుంటే దేవుడేమైపోడు, ఏం చేస్తున్నాడు దేవుడు అనుకుంటాం. ఆయన చేతకని దేవుడు కాదు. చూస్తాడు, ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి సమయం ఉంటుంది. దేవుడు చూస్తాడు ఎంతకాలం రాని నీ దారుణము, నువ్వు చేసే పనులు ఎంతకాలమో అని దేవుడు చూసి వాడు నా గుర్రం మీద నుంచి కింద పడేశాడు. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే గుర్రం మీద కింద పడేశాడో కళ్ళు అన్ని కూడా మూతలు పడిపోయి మూసిపోయినప్పుడు దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించినప్పుడు అప్పుడు కూడా గుర్రం మీద కింద పడిపోయినా కూడా దేవుని ఒక సంబోధిస్తున్నాడు. ఏంటంటే నీవు ఎవడు ప్రభు అన్నాడు. కొంతమందికి పొగరు పోదండి, కొంతమందికి మంచం పట్టినా గానీ, పోయే కాలం వచ్చినా గానీ కొంతమందికి పొగరు పోదాం. ఆ వ్యక్తికి యేసు ప్రభు అంటే తెలుసు, కానీ ఆ ప్రభునేమో నువ్వు ఎవడు ప్రభు అన్నాడు. అది పొగరు పోలేదు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఇది అందరిని చంపడం కాదు, నువ్వు అందరు బ్రతికించాలి అని దేవుడు దర్శించాడు. దేవుడు చూశాడు. సమయము పిల్లరా చూస్తున్నాడు, ప్రతి దినం చూస్తున్నాడు. ఎంతకాలము వీడు ఇలా విర్రవిగుతాడు చూడండి అని చూశాడు. దేవుడు దర్శించాడు. దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు దేవుని యొక్క మాట విని దేవుడికి కొంతమంది కళ్ళు మూసిపోయి ఏం మాట్లాడతారో తెలియదు. దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని కళ్ళు మూసిపోయి మూర్ఖత్వం కలిగిపోయి కళ్ళు పొరలుండిపోయి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియక వాళ్ళ యొక్క మనోనేత్రాలు మూయబడి వాడి సాతాను వాడిని వాడుకుంటున్న విధానం బట్టి ఈ రోజు చాలా మంది మూర్ఖులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడి గురించి తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నారు చాలా మంది. సేవకుడితో ఎలాగ మాట్లాడదు తెలియదు, సంఘ బిడ్డలతో ఎలాగ మాట్లాడాలో తెలియదు. కొంతమంది మూర్ఖత్వం కలిగి ఉంటారు, కళ్ళు మూసిపోయి ఉంటాయి.